Daily. Taste the Daily. తెలంగాణను వర్షాలు వీడడం లేదు. ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని 4 జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ మరియు కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే రాబోయే 24 గంటల్లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణను వర్షాలు వీడడం లేదు. ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని 4 జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. తెలంగాణలో వికారాబాద్, సంగారెడ్డి మరియు మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, తెలంగాణలో వర్షాలు ఇంకా వేయడం లేదు. ముఖ్యంగా అల్పపీడనం ప్రభావం ఒక విధంగా అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కారణంగా వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే ముఖ్యంగా 4 జిల్లాల్లో మాత్రం ఈరోజు సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ ఇవ్వడంతో ఇక్కడ ప్రజలైతే కొంత ఆందోళన చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. అయితే ఇక్కడ మెదక్ కావచ్చు, సిద్దిపేట, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, వికారాబాద్, ఈ 2 జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. అటు కామారెడ్డి జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. ఆ వాతావరణ శాఖ అలర్ట్స్ ఎలా ఉన్నప్పటికీ సాధారణంగా గత 4-5 రోజుల్లో కూడా ఈవినింగ్ టైంలో వర్షం రావడం అనేది సాధారణం అయిపోయింది. దీంతో ముఖ్యంగా రైతాంగంకి అయితే తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కువగా వరి సాగు, పత్తి సాగు చేసిన రైతులకైతే తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయి అని చెప్పి వాతావరణ శాఖ చెప్పడం కూడా కొంత మత్స్యకారులకు కావచ్చు, ఇతర ఏవైతే డైలీ వేజ్ లేబర్ ఉంటారో వారికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అయితే వర్షం ఎలా ఉన్నప్పటికీ సాయంత్రం వేళల్లో కురుస్తుండడంతో ఆ రాత్రి వేళల్లో అటువైపు చేళ్ల వైపు వెళ్లే వారు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ వాతావరణ శాఖ అలర్ట్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. అయితే ఈ వర్షాల కారణంగా ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, కామారెడ్డి జిల్లా కావచ్చు, వికారాబాద్, ఈ 4 జిల్లాలు అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోని 3 జిల్లాలు, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు ఉండగా సిద్దిపేట కొంత అలర్ట్ లేదు ప్రస్తుతానికైతే. కామారెడ్డి, వికారాబాద్ ఈ 2 జిల్లాలకు కూడా అలర్ట్స్ ఇచ్చింది. అయితే ఆయా ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఏవైతే వివిధ పనుల కోసం వెళ్తూ ఉంటారో వారు సాయంత్రంలోగా పనులు పోవాలని చెప్పి చెప్తున్నారు. ఉదయం పూట వాతావరణం బాగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత మేఘావృతం అవుతూ ఉంది. ఎప్పటికప్పుడు వాతావరణం అయితే మారుతూ ఉంది. దీంతో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంకా లోతట్టు ప్రాంతాల ప్రజల విషయానికి వస్తే ఇప్పటికే వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి ఇది కొంత మరింతగా ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. వారిని ఇప్పటికే పునరావాస కేంద్రాల నుంచి మళ్ళీ ఇళ్లకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వర్షం వచ్చి వరదల ప్రభావిత ప్రాంతాల నుంచి ఇళ్లకు వెళ్ళడం అనేది వారికి దినచర్యగా మారింది. దీంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు. ఆయా ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసిన మరో హెచ్చరిక, ఈ వాతావరణ శాఖ హెచ్చరిక ఏదైతే ఉందో అది కొంత ఆందోళన కలిగిస్తుంది.
ముఖ్యంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చూసుకుంటే కామారెడ్డి మెదక్ జిల్లా వికారాబాద్ అంటే ఇక్కడ ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టుకు కూడా భారీ వరద నీరు వస్తుంది. గత 10 రోజుల క్రితం సింగూరుకు ప్రాజెక్టు వరద తగ్గడంతో పూర్తిగా అన్ని గేట్లు మూసినప్పటికీ మళ్ళీ వరద పెరగడంతో ఇప్పుడు ప్రస్తుతానికైతే 50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో కూడా 50,000 రేంజ్ లోనే వాళ్ళు వదులుతూ ఉన్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. సింగూరు 6 గేట్లు ఎత్తారు. ఆ 4 గేట్లు 1.5 మీటర్, 2 గేట్లు 2 మీటర్ల హైట్ చొప్పున ఎత్తి నీళ్లు వదలడంతో దిగువన పూర్తి స్థాయిలో వాటర్ ఫ్లో అయితే ఎక్కువగా ఉంది. దీంతో అటు ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నీరు ఎక్కువగా వచ్చి చేరిందని చెప్పుకోవచ్చు. వరద ఎక్కువగా ఉండడంతో ఏడుపాయల దగ్గర ఏదైతే ఆలయం దుర్గామాత ఆలయం ఉందో ఆ ఆలయం పూర్తిగా మూసివేశారు. అమ్మవారి పాదాలను తాకుతూ అక్కడ వరద నీరు అయితే వెళ్తూ ఉంది, మంజీరా నీరు. దీంతో రాజగోపురం వద్ద పూజలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అంటే కర్ణాటక కావచ్చు, కామారెడ్డి ఆ 2 జిల్లాల్లో కూడా కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కామారెడ్డి జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడం అనేది ఈ సింగూరు ప్రాజెక్టుకు వరద పోటు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు వికారాబాద్ కూడా సంగారెడ్డికి ఆనుకొని ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో వర్షం కొంత ఎక్కువ పడుతుంది. ఇటీవల కాలంలో గత 4-5 రోజులుగా సాయంత్రం పూట ఆకాశం మేఘావృతమై వర్షం పడుతుంది. ఈ రోజు కూడా రేపు అంటే వచ్చే 48 గంటల పాటు ఇదే విధంగా వాతావరణం ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ప్రజలకైతే కొంత ఇబ్బంది కలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ నగేష్.